ప్రతి ఒక్క భారతీయుడు ఖచ్చితంగా చదవాల్సిన బుక్ ఏంటో తెలుసా? చూపిస్తాను. మన రాజ్యాంగాన్ని. ఎస్, రాజ్యాంగంలో పార్ట్ 1లో ఇండియా అంటేనే యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని స్టార్ట్ చేశారు. అండ్ సెకండ్ పార్ట్లోకి వచ్చేసి సిటిజన్షిప్ గురించి చెప్పారు. సో సిటిజన్షిప్లో ఏంటంటే మనకి ఒక్కటే సిటిజన్షిప్ ఉంటుంది. అదే యూఎస్లో అయితే డ్యూయల్ సిటిజన్షిప్ ఉంటుంది. అంటే వాళ్ళకి స్టేట్లో ఒకలా, ఓవరాల్గా కంట్రీలో ఒకలా ఉంటుంది అన్నట్లు. ఇక్కడ మన రాజ్యాంగం మనకి ఏమిచ్చిందంటే ఈక్వాలిటీ అనేది చూపించింది సిటిజన్షిప్లోనే. ఓకేనా? ఇంకా థర్డ్ పార్ట్లో ఏముంటుంది అంటే ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కులు అన్నట్లు. ఇవి ప్రతి ఒక్క ఇండివిజువల్కి ఇవ్వబడ్డాయి. ఇక్కడ ఆ ప్రాథమిక హక్కులు అనేవి గవర్నమెంట్, స్టేట్ యొక్క అథారిటీ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేయడానికి ఇవ్వబడ్డాయి. ప్రతి ఒక్క పౌరుని యొక్క హక్కులను సంరక్షించడానికి వచ్చిందే ప్రాథమిక హక్కులు. సో ఇవి ఉల్లంఘించినట్లయితే మనం డైరెక్ట్గా కూడా సుప్రీంకోర్టు లేదా హైకోర్టు ఈ రెండిట్లో కూడా కేసు ఫైల్ చేయవచ్చు. అండ్ పార్ట్ 4లో ఏంటంటే డిపిఎస్పి, వీటిని ఆదేశిక సూత్రాలని కూడా అంటారు. సో ఇవి బేస్ చేసుకొని